ఎంఆర్ఆర్ న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం నినాదంతో ఆవిర్భవించి సుమారు 8 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా తెలుగు 2 రాష్ట్రాలలో పనిచేస్తున్న స్టాఫ్ రిపోర్టర్లకు, జోనల్ ఇన్ఛార్జీలకు, జిల్లా కోఆర్డినేటర్లకు, జిల్లా బ్యూరో చీఫ్లకు, క్రైమ్ బ్యూరో చీఫ్లకు, తెలుగు 2 రాష్ట్రాల్లో ఉన్న పనిచేస్తున్న అన్ని నియోజకవర్గాల స్ట్రింగర్లకు, ఎంఆర్ఆర్ న్యూస్ డిజిటల్ మీడియా ప్రొవైడర్స్కి, ఎంఎస్ఓలకు, సబ్ ఎడిటర్స్కి, యాంకర్స్కి, కెమెరామెన్లకు, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో పనిచేస్తున్న సిబ్బందికి, ఎంఆర్ఆర్ న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు ఇవే మా హార్దిక శుభాకాంక్షలు. మా ఛానల్ని వీక్షించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణాల వరకు ప్రతి సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్న ఎంఆర్ఆర్ న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం నినాదంతో ఆరంభమై నేటికి 8 వసంతాలకు చేరువలో ఉన్న ఎంఆర్ఆర్ న్యూస్ ఛానల్ అతి త్వరలో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, చిత్తూరు, నెల్లూరు, శ్రీకాకుళం, కర్నూలు, పల్నాడు జిల్లా, విజయనగరం, బాపట్ల, నల్లగొండ, హైదరాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, సిద్దిపేట జిల్లాల్లో ప్రసారాలు టెలికాస్ట్ కానున్నాయని ఎంఆర్ఆర్ న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం రాజా తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సరైన ఇంటికి సరైన సిమెంట్ ఎంతో ముఖ్యం. విచక్షణతో ఆలోచించండి. రైట్ సిమెంట్ ని ఎంచుకోండి. కేసీపీ సిమెంట్, బిల్డింగ్ ద నేషన్ సిన్స్ 1958. కేసీపీ సిమెంట్, ద రైట్ చాయిస్. పోలీస్ శాఖ వారు ఈ విషయంలో గట్టిగా స్పందించి తగిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను. లేనప్పుడు ఏం చేయాలి అనేది మా కార్యకర్తలే ఆలోచించుకునే పరిస్థితి తీసుకురావద్దు అని చెప్పేసి మరి గౌరవ పోలీస్ శాఖకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. చంపుతాము, మా ప్రభుత్వం వస్తుంది, మీ అందరి పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి, ఇలాంటి డైలాగులు చెప్తా ఉన్నారు. నేషనల్ సర్వేలు ఏం చెప్తున్నాయో ఒకసారి వైసీపీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా ఆలోచించుకోండి. ఆ రోజు కన్నా 3%, 2% ఓటింగ్, ఒక్కొక్క సర్వేలో 3%, ఒక సర్వేలో 2% మీ ఓటింగ్ పర్సంటేజ్ దిగజారింది. కేవలం మీ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా మీరు చేస్తున్న, మీ గొడ్డలి పార్టీ చేస్తున్న నినాదాలు రఫా గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు తలలు నరుకుతారంట. తప్పేమీ లేదంట. జగన్మోహన్ రెడ్డి, ఎవరు తలలు నరుకుతావు జగన్మోహన్ రెడ్డి? ఈ రాష్ట్రంలో నీకు ఓటేసి 151 సీట్లతో గెలిపించిన ప్రజల్ని తలలు నరుకుతావా? నరికిన తలలు సరిపోలేదా? చేసిన డ్రామాలు సరిపోలేదా? బాబాయిని చంపారు, చెల్లిని ఆస్తిలో భాగం లేకుండా బయటకు నెట్టావు. బాబాయి కూతురు న్యాయ పోరాటం కోసం పడరాని కష్టాలు పడతా ఉంది. నా తండ్రిని చంపిన వాడికి కేసులో నిజాలు తేల్చమంటే 5 ఏళ్ల ముఖ్యమంత్రిగా తేల్చలేని అసమర్థుడివి నువ్వు. ఏమి 5 సంవత్సరాల్లో నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నీ బాబాయిని చంపిన కేసు నువ్వెందుకు తేల్చలేకపోయావు? ఒకరోజు సిబిఐ ఎంక్వైరీగా అన్నావు, నారాసుర రక్త చరిత్ర అన్నావు. మరి 5 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా నువ్వు ఏం పీకావు? నీ బాబాయిని చంపినోడ్నే నువ్వు తేల్చలేని అసమర్థుడి నువ్వు. ఎందుకంటే కర్త, కర్మ, క్రియ అన్నీ మనమే కాబట్టి దాన్ని గాలికి వదిలేసావు. మీ చెల్లెలు షర్మిల పాపం నువ్వు జైల్లో ఉంటే, ఈడీ కేసుల్లో 13 కేసుల్లో బుక్ అయ్యి జైల్లో ఉంటే నువ్వేం స్వాతంత్రం కోసం జైల్లో లేవు. నీ కోసం పాదయాత్ర చేస్తే నీ చెల్లెల మీద నీ సోషల్ మీడియాలో పుట్టుకని ప్రశ్నించే విధంగా మరి ట్రోలింగ్ చేస్తూ ఉంటే సమాజంలోనేమో బయటకు వచ్చేమో నా అక్క చెల్లెళ్ళు అంటావు,
సొంత అక్క చెల్లెలకి న్యాయం చేసి ఇంట గెలిచి రచ్చగెలవమని చెప్పి పెద్దలు చెప్పారు. ముందు నీ అక్క చెల్లెలకి న్యాయం చేయండి జగన్మోహన్ రెడ్డి గారు. నీ బాబాయిని లేపేశావు. ఎలక్షన్ల టైం వస్తే విజయమ్మ గారు పాపం అమెరికా పారిపోయారు. ఈసారి నా వంతేనేమోనని. మరి రేపు ఎలక్షన్లో ఎవరి వంతో, ఈ మధ్యలో ఎవరి వంతో సానుభూతి రాజకీయాలతో పుట్టిన పార్టీ వైసీపీ పార్టీ. తండ్రి శవాన్ని పక్కన పెట్టుకొని రాజకీయ బేరసారాలకి సంతకాలకి ఉద్యమించిన వ్యక్తివి నువ్వు.